హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి, ఉగాది రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను చిన్న బ్లాగ్ చేసి చూపిస్తానన్నమాట. ముందుగా నేను ఒకటి మట్టిది కుండ తీసుకున్నాను. దాన్ని నీట్గా కడుక్కొని పసుపు కుంకుమతో దీన్ని అలంకరణ చేసుకొని మామిడి ఆకుతో పసుపు తోరణం అంటే ఇదేంటి కంకణం కట్టి రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇంకా దేవుడికి మాందార పూలు దొరుకుతాయి. మాందార పూలతో దేవుళ్ళందరికీ అలంకరణ చేశాను. శంకు పూలు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా శంకు పూలతో కూడా దేవుడి పటాలకు పెట్టుకుంటాను. ఇది వచ్చేసి మన తాంబేలు, దాన్ని పెట్టుకున్నాను. ఇదైతే చూసారు కదండి, మా గార్డెన్లో వచ్చిన టమాటా. ఇప్పటి వరకు అది కొంచెం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. జూమ్ చేసి చూపించు. చెక్కు చెదరకుండా అలానే ఉంది టమాటా. అసలు ఇది టమాటా అని నేను చెప్పేదాకా కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. అది స్టోన్ అనుకుంటున్నారు, కానీ అది స్టోన్ కాదనమాట. టమాటా దాంట్లో వినాయకుడు అంటే విఘ్నేశ్వర రూపం వచ్చింది. ఇంక ఇప్పుడు మనం ఉగాది పచ్చడికి కావాల్సింది ఒక పువ్వు, బెల్లం తురుము, చింతపండు, కారం, ఉప్పు, మామిడికాయ తొక్కలు అనమాట, అంటే మామిడికాయ ముక్కలు. ఇందులో చేదు, తీపి, కారం, ఉప్పు, పులుపు, తీపి అన్నీ కలిపితేనే మన జీవితం. కాబట్టి అలా అన్నీ కలుపుకొని మనం ఈరోజు ఉగాది పచ్చడి చేసుకుందాం రండి. ఇంకా ఈ మట్టి కుండలో ముందుగా వాటర్ పోసుకోవాలి. ఇవి మంచినీళ్ళు అనమాట. సగానికి వాటర్ పోసుకొని దానిలో చింతపండు వేసుకున్నాను. తర్వాత ఆ నీళ్ళకు తగ్గట్టు బెల్లం వేస్తున్నాను. మామిడి తొనలు వేసుకుంటున్నాను. మామిడి తొనలు, వేప పువ్వు, కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు, చిటికెడు కారం, ఇవన్నీ వేసుకొని ఇంకా చూడండి మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఉగాది పచ్చడి రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటాం. ఉగాది పండుగ రోజు మనం పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తుంది మా అమ్మ. ఇప్పుడు ఊది కడ్డీలు తీసుకొని వెలిగించుకుంటుంది. విష్ణు సహస్రనామం ఎలాగో మనం చదవలేము కదండి. అందుకని శ్రీరామ రామ రామేతి అనేది మనం చదివితే అది మనం విష్ణు సహస్రనామం చదివినంత గొప్ప అన్నమాట. తులసమ్మ గడ హైదరాబాద్ పెట్టినవా? ఇది ఏంటిది? హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చుకుంటుంది మా అమ్మ. ఏం చెప్పు?